విద్యారంగ సమస్యల పరిష్కారానికే సెప్టెంబర్ 6న చెలో విజయవాడ కార్యక్రమానికి విద్యార్థులందరూ కదిలి రావాలని ఎస్ఎఫ్ఏ రాష్ట్ర అధ్యక్షులు పి రామ్మోహన్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో పార్వతీపురం జిల్లా కమిటీ సభ్యులతో కలిసి ఎస్ఎఫ్ఏ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు తీవ్ర ద్రోహాన్ని తలపెట్టిందని విమర్శించారు. నూతన విద్యా విధానంతో సరళమైన మార్పులు తీసుకువచ్చి విద్యారంగంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలను కాపాడాల్సిన ప్రభుత్వమే కార్పొరేట్లకు దారాదత్తం చేస్తుందని, ఇది రాజ్యాంగ నిబంధనలకే విరుద్ధమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో స్పందించి పాఠశాల, జూనియర్ కళాశాలల్లో విద్యార్థి సంఘాలకు అనుమతులు రద్దు చేసే ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని, పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేసి రాష్ట్రంలో విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్ అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఏ జిల్లా నాయకులు, సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల 6వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను కలుపుకొని విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపిచ్చింది. సెప్టెంబర్ 6 చెలో విజయవాడ పేరుతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులంతా జయప్రదం చేయాలని చెప్పి ముందుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో విద్యారంగానికి అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఈరోజు విద్యార్థులను తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 4,600 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది. ఇవి రాక ఈరోజు పీజీ విద్యార్థులకి కౌన్సిలింగ్ జరపలేని పరిస్థితి. ఈరోజు డిగ్రీ విద్యార్థులకి సర్టిఫికేట్లు అడిగితే కాలేజీలు ఇవ్వవు కాబట్టి ప్రభుత్వం పైన ఆ తప్పు పడుతుంది కాబట్టి ఈరోజు కౌన్సిలింగ్ జరపని పరిస్థితి. ఈ 6,400 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము ఒక డిమాండ్ పెట్టాం. అదేవిధంగా తల్లికి వందనం రిలీజ్ చేయడంలో అనేక షరతులు పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అరాకొరగా తల్లికి వందనం వేసింది. అర్హులను ప్రకటించిన 68 లక్షల మందికి కూడా పూర్తి స్థాయిలో ఈరోజు తల్లికి వందనం రాని పరిస్థితి. అదేవిధంగా జీవో నెంబర్ 19/2021 తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాలల్ని మూసేసే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉంది. సంక్షేమ హాస్టల్స్ ఈరోజు విద్యార్థులు బిక్కుమంటూ ఉన్నారు. సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకి నెలకు 3,000 రూపాయలు మెస్ ఛార్జీలు పెంచాలని, గిరిజన హాస్టల్స్ లో ఈ సీజనల్ వ్యాధులతో ప్రతి సంవత్సరం విద్యార్థులు చనిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది. హెల్త్ అసిస్టెంట్లని నియమించడంలో కానీ, ఈ రైనీ సీజన్లో, వింటర్ సీజన్లో దోమతెరలు పంపిణీ చేయడంలో కానీ, హాస్టల్స్ పాడుపడిపోయిన బిల్డింగ్లను బాగు చేయడం కానీ, సొంత భవనాలు ఇవ్వడంలో కానీ, ముఖ్యంగా కాలేజీ సంక్షేమ హాస్టల్స్కి శాంక్షన్డ్ పోస్టులు కుక్కు కమాండరీ ఇవ్వడం కానీ లేదు. గత 4 నెలల నుంచి మెస్, కాస్మెటిక్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు అమ్మాయిల హాస్టల్స్కి శానిటరీ నాప్కిన్స్ గత ప్రభుత్వం ఇచ్చేది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శానిటరీ నాప్కిన్స్ కూడా హాస్టల్స్కి ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇటువంటి సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ కాలేజీల్లో ఈరోజు చాలా మట్టుగా టీచర్ పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. అన్ని జూనియర్ కాలేజీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రిన్సిపాల్, పీఈటీతో నడుస్తున్న సందర్భం. అంతా కాంట్రాక్టర్, అవుట్సోర్సింగ్, గెస్ట్ ఫ్యాకల్టీతోనే కాలేజీల నిర్వహణ చేసే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇందులో టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి, అదేవిధంగా జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి ఇటువంటి డిమాండ్లతో ఈ చెలో విజయవాడకు నెరవేరుస్తా ఉన్నాం. ఈ పార్వతీపురం నగరంలో కూడా గత 10 రోజుల కిందట ఇక్కడ నిరవధిక నిరాహార దీక్షలు చేశారు ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు. ఈ పార్వతీపురం సెంటర్లో పీజీ కాలేజీ కావాలని చెప్పి ఈరోజు దీక్షల్ని పోలీసుల చేత టెంట్లు తీసి భగ్నం చేశారు తప్ప ఆ డిమాండ్కి పరిష్కారం చూపలేని పరిస్థితి. ఈ జిల్లాలో కూడా అనేక రకాలమైన విద్యార్థి రంగ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యను కూడా పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లోకేష్ గారు వారి యుగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలు కనీసం మీరు అమలు చేయండి, ఈ విద్యారంగం ముందుకెళ్తుంది అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు నూతన జాతీయ విద్యా విధానం 100% అమల్లోకి తీసుకొచ్చి మొత్తం విద్యారంగాన్ని సర్వనాశనం చేసే పరిస్థితి కూటమి ప్రభుత్వం పూనుకుంటా ఉంది. దీన్ని విరమించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చెలో విజయవాడ ఎన్ని ఆటంకాలున్నా జయప్రదం చేసి తీరుతాం. ఖచ్చితంగా ఈలోపు ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి. ఈరోజు విద్యా సంస్థల్లోకి విద్యార్థి సంఘాలు వెళ్లకుండా అనేకమైన ఆంక్షలు పెట్టారు. అయినా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చెలో కలెక్టరేట్లని జయప్రదం చేసాం. విద్యార్థుల్ని అణిచేయాలని చూస్తే ఖచ్చితంగా మరింత ప్రతిఘటించి ముందుకెళ్తాం. సమస్యల పరిష్కారం పైన మీరు దృష్టి సారించాలని చెప్పి మేము మీకు కోరుతాం.